డాక్టర్ మహి భరద్వాజ్. ఎస్పెషల్లీ టెస్టుల మీదనే డిపెండ్ అయ్యే రోగాలు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ఎవ్రీడే టెస్టుల రేషియో దాదాపు 78% పెరుగుతుందని చెప్పేసి WHO చెప్తుంది. అంటే టెస్టులు అంతగా పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ రక్తంతో తీసుకోవాల్సిన టెస్టులు ఏవైతే ఉన్నాయో, అంటే షుగర్ టెస్టులు అయ్యుండొచ్చు, లేదా ఫీవర్స్ వచ్చినప్పుడు మార్నింగ్ ఈవినింగ్, డెంగీ లాంటివి వచ్చినప్పుడు మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీడే రక్తం తీసుకొని బ్లడ్ టెస్టులు చేయడం అనేది సర్వసాధారణం. అలాగే సర్జరీస్ విషయంలో కూడా చాలా రకాలుగా వాళ్ళు బ్లడ్ తీస్తూ ఉంటే ఏంటంటే ఒక పనిష్మెంట్, ఒక శిక్షలాగా అయిపోయిందనమాట. ఎవ్రీడే 10 ml 15 ml బ్లడ్ తీయడం, ఆ పెయిన్ భరించడం చాలా కష్టంగా ఉందన్నమాట. కానీ ఒక్క చుక్క బ్లడ్ తీయకుండానే బ్లడ్ టెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా ఆనందించాల్సిన విషయంగానే చెప్పొచ్చు. దీనికి సంబంధించిన మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. దాన్ని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ప్రభుత్వ నీలోఫర్ ఆసుపత్రిలో అమృత స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా AI ఆధారిత PPG పరికరంతో, ఇది ఫోటోతో వస్తుందన్నమాట, ప్రయోగాత్మకమైన రీసెర్చ్ వెలుగులోకి వచ్చింది. ఇదేంటి అంటే PPG పరికరం మన ఫేస్ను స్కాన్ చేసి 1 minute రిపోర్ట్స్ను అందించడం అనేది జరుగుతుంది. రిపోర్ట్స్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం 100% లేదు. సుషేనా హెల్త్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ మెంబర్ ఆఫ్ నేషనల్ కమిషనర్ ప్రొఫెసర్ సంతోష్ కుమార్ గారు, అలాగే ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ అధ్యక్షురాలు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కర్ణ గోపాల్, అలాగే డాక్టర్ లాల్ ప్రసాద్ రాథోడ్ గారు, అలాగే డాక్టర్ విజయ్ కుమార్ గారు ప్రారంభించడం అనేది జరిగింది. ఇది LEDకి అమర్చిన PPG అనుసంధానించిన సెల్ ఫోన్ స్క్రీన్ వైపు 40 సెకండ్లు చూస్తే చాలు BP, రక్తపోటు, శ్వాస ప్రక్రియ, HRV, HB, పల్స్, ఇలా ఎన్నో రకాల టెస్టులు 1 సెకండ్లో మీ ముందు ఉంటాయన్నమాట. అంటే నీడిల్ పెట్టకుండా, సూది పెట్టకుండా, ఎలాంటి శాంపిల్స్ తీసుకోకుండా ఓన్లీ స్కాన్ చేయడం వల్లనే 40 సెకండ్లలో రిపోర్ట్స్ రావడం అనేది ఒక అద్భుతంగా చెప్పొచ్చు. ఇది ఎంతవరకు ప్రామాణికం అనేది చూడాలి. ట్రయల్ రన్స్ లో అయితే జరుగుతుంది. ఇది నిజంగానే సక్సెస్ఫుల్ గా ఉంటే మాత్రం ప్రతి హాస్పిటల్లో ఈ మిషన్ ని వాడడం, తద్వారా రోగులు చాలా ఆనందంగా రిపోర్ట్స్ కానీ ప్రతి దాన్ని ఈజీగా పొందడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ట్రీట్మెంట్ కూడా మరింత ఈజీగా, టైం వేస్ట్ అవ్వకుండా త్వరితగతిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లకు కూడా ఒక మంచి అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు.